Hey guys, hope people are doing good. Welcome back to our YouTube channel. First of all, అందరికి హ్యాపీ వినాయక చవితి. సో ఈ వినాయక చవితి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ బ్లాగ్ అనమాట. సో దీని మొత్తం కర్తక్రియ అంతా కూడా నానియే. సో నానియే మొత్తం పూజ అంతా చేశాడనమాట. సో అదనమాట మా డెకరేషన్ అదంతా. సో మీరు మొత్తం బ్లాగ్ చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది ముందు డే డెకార్ అనమాట. సో మేము ఈవినింగ్ స్టార్ట్ చేసేసాము, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే రోజు ఇబ్బంది అవ్వద్దని. సో లాస్ట్ ఇయర్ పెట్టిన డెకార్ ఐటమ్స్ అన్నీ తీసేసాం. ఓలఫ్ చిల్ అవుతున్నాడు ఇక్కడ. అండ్ ఈసారి సింపుల్గా చేసాము మేము. అండ్ ఈ ఫ్లవర్స్ వచ్చేసి నేను ఈసారి తీసుకున్నాను అనమాట. నాకు ఎందుకో బాగా అనిపించింది. కొంచెం టెంపుల్ స్టైల్ డెకార్ చేద్దాం అనుకున్నాం, అందుకే ఇంత చిన్నగా క్యూట్గా చేసామన్నమాట. నాకైతే బాగా నచ్చింది ఈసారి, సింపుల్గా అయినా కానీ. ఈ లోటస్ కూడా ఈసారి తీసుకున్నాం. పర్ పేర్ 70 రూపీస్ ఏదో పడ్డది నాకు, బట్ క్యూట్గా ఉన్నాయని తీసుకున్నా 4. సో ఇదన్నమాట మొత్తం సెటప్. ఈ ఎలిఫెంట్స్ అన్నీ కూడా ఈసారి తీసుకున్నాం. సో ఇది నెక్స్ట్ డే అనమాట. సో అక్కడ హరీష్ మామిడాకులు పెట్టేస్తుంటే ఇక్కడ నాని మాత్రం ప్రసాదం చేస్తున్నాడు. సో నాని ఇంకా హరీష్ గణేష్ ఇంకా కొన్ని పూజ సామాన్ తేయడానికి వెళ్ళారనమాట. గణేష్ పూజ సామాన్ అప్పలో నేను ప్రసాదం చేద్దామని చేసేస్తున్నా. ఆల్రెడీ నా అన్ని ప్రసాదాలు వంటలు అయిపోయాయి అనమాట. నేను చాలా పొద్దున్న లేసి తొందరగా చేసేసాను. అండ్ నాని తెచ్చేసాడు. ఈలోపు నేను రెడీ కూడా అయిపోయాను. అండ్ నానికి చెప్తున్నాను ఏవేవి ఎక్కడెక్కడ పెట్టాలి, ఎలా డిజైన్ చేయాలి, ఎలా డెకార్ చేయాలి అని. సో ఇలా పూలు పెడుతున్నాడు. ఎందుకో నైటే అనుకున్నాం అనమాట. సో ఎంటీ స్పేస్లో పూలు పెడదామని. సో ఇప్పుడైతే గణేష్ని పెట్టడానికి ప్రిపేర్ చేస్తున్నాడు. సో ఇదైతే మా సైడ్ ఇలా పెడతారు. సో నేను అదే ఫాలో అవుతాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ చేస్తారు కాబట్టి నాకు తెలుసు. అండ్ చూడండి మా గణేష్ ఎంత క్యూట్గా ఉన్నాడో, మట్టి గణేష్. అండ్ అన్నీ పెడుతున్నాడు అనమాట పూజ సామాన్ అని నేను చెప్తున్నాను. సో అక్కడ ఒక డైలాగ్ వేసాను అనమాట, నవ్వండి ఒక మంచి బీజిఎం వేస్తా బ్రదర్స్ బీజిఎం అని చెప్తే నవ్వుతున్నారు. సో ఇవి గణేష్ అడుగులు అనమాట. అండ్ నాని పడుకుంటుంటే ఓలఫ్ కూడా చూడండి ఎలా పోయి మంచిగా మొక్కుతున్నాడో. సో అలా అయిపోయింది. సో వెదర్ చాలా కూల్గా ఉంది. అండ్ ప్రసాదం వాజ్ సో యమ్మీ గాయ్స్. ఇది ఎవరైనా ఫస్ట్ టైం తింటుంటే వాళ్ళకి నచ్చుతుందో నచ్చదో తెలియదు, కానీ ఇలా చిన్నప్పటి నుంచి తింటుంటాం కాబట్టి ఇది ఒక ఫేవరెట్ స్వీట్ అయిపోతుంది అనమాట. దీనికోసం వెయిట్ చేస్తాము. సో నేను అలా పూజ చేసేసి మొక్కుకున్నాను. అండ్ ఇది ఈవినింగ్ అనమాట. సో ఈవినింగ్ కూడా రెడీ అయిపోయి మళ్ళీ దీపం ముట్టించాము. అండ్ ఆల్సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. ఇంకా అంతే, ఇంకేం
సో ఆ క్యూట్ స్టఫ్ అంతా చేసేసుకొని ఫాస్ట్గా అండ్ మాకు సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ ఆన్ అవర్ రీల్స్ షార్ట్స్ అంతే.